నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. భూమి ధరల పెంపులో అమరావతి మాయ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మూకుమ్మడి దాడి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఎక్కువ ఉన్న చోట తగ్గిస్తారని, మిగిలిన చోట్ల పెంచుతారని అంటున్నారు. కానీ అంతిమంగా చూసినప్పుడు పెంచడం మాత్రమే జరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే భూమి ధరల పెంపు విషయంలో అమరావతి ప్రాంతానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. అమరావతి ప్రాంతంలో భూమి ధరలను కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కానీ ఏమాత్రం పెంచడం లేదు. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలైన విజయవాడ, గుంటూరు, ఇంకా భోగాపురం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో భూమి ధరలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచనున్నారు. అయితే అమరావతిలో మాత్రం పెంచకపోవడానికి ప్రభుత్వం ఏదో కారణాలు చెబుతున్నది. కానీ దీని వెనుక మాయతో కూడిన వక్ర ప్రయోజనాలను లక్షిస్తున్నారనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ప్రభుత్వం చెబుతున్న కారణం ఏంటంటే, అమరావతి రాజధానికి పెట్టుబడులతో పాటు ప్రపంచ స్థాయి సంస్థలను తీసుకురావాలని ప్రభుత్వం అంటున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలో ఎలాంటి మార్పులు చేయడం లేదు అంటున్నారు. ఇప్పుడు ధరలు పెంచకపోవడం వలన నష్టం కేవలం ప్రభుత్వానికే. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఒక వ్యూహంతో ఉన్నట్టుగా కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ సంస్థలు అమరావతికి తరలి వస్తే అవన్నీ తమ ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసే వరకు ఆగి అవి ఏర్పాటైన తర్వాత భూమి ధరలను బాగా పెంచవచ్చుననేది ప్రభుత్వ వ్యూహంగా అనుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడు పెంచగల ధర కంటే అప్పుడు రెట్టింపు పెంచినా మిగిలిన స్థలాలు అమ్ముడవుతాయి అనేది వారి అంచనా. అలాగే పొలాలు ఇచ్చిన రైతులకు దక్కే వాటా స్థలాల ధరలు కూడా అప్పటికి బాగా పెరుగుతాయి. అప్పుడు ఈ రైతులందరూ బాగా లాభపడతారని ఆలోచిస్తున్నట్టు కూడా చెబుతున్నారు. కాబట్టి అమరావతి ప్రాంతంలో భూమి ధరలు పెంచకపోవడం అనేది కేవలం ప్రస్తుతానికి మాత్రమేనని, దీని ఫలితం ముందు ముందు మరింత భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మూకుమ్మడి దాడి. సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ను వైసీపీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధికార ప్రతినిధులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు మీడియా వద్దకు క్యూ కట్టారు. సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ వైసీపీ నాయకులంతా ముక్త కంఠంతో వ్యతిరేక నినాదాన్ని ఎత్తుకున్నారు. 7 నెలల పాలనకే ప్రభుత్వం తన మోసకారితనాన్ని బయట పెట్టుకుందని నాయకులు విమర్శలు చేస్తున్నారు. సాధారణంగా మీడియా ముందుకు రాని కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం నోరు తెరవడం విశేషం. కనీసం ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదని ఆయన విమర్శించారు. తామే ఆ బాధ్యత తీసుకుంటామని ఆయన ప్రకటించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా, ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు. ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు, ఇక్కడ లేని విధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ఈ కాయలు దోచు, అదేవిధంగా కొన్ని వేల నీళ్ళు ఇచ్చే లింగాల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి మీకు తెలుసు 2-3 నెలల క్రితము దాన్ని దొంగతనానికి ప్రయత్నించి అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ చేయడానికి కడపకు పంపించారు. 2-3 మాసాలుగా ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధీసే పరిస్థితి స్థానిక నాయకుల్లో లేదు.
వైసీపీ నేతల విమర్శల్లోని సారాంశం ఏంటంటే ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజల్ని మభ్యపెట్టేలా సూపర్ 6 పేరుతో ఆచరణకు నోచుకొని హామీలను ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని వైసీపీ తూర్పారపడుతోంది. అయితే ప్రభుత్వం హామీల్ని అమలు చేయకపోవడం ద్వారా తమకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందని మరోవైపు వైసీపీ సంబరపడుతోంది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.